ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ వ్లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అసలు యాక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, యాక్ట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అసలు యాక్ట్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి ఉమెన్కి సంబంధించిన కొన్ని ప్రొవిజన్స్ కొన్ని యాడ్స్లో చెప్పడం జరిగిందండి. అంటే ఐపీసీలో 498 కేసు ఉమెన్ ఫైల్ చేయొచ్చు. సిఆర్పిసి ప్రకారం 125 ప్రకారం మెయింటెనెన్స్ అడగొచ్చు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 24 to 25 వరకు మన మెయింటెనెన్స్ అడగవచ్చు. పర్మనెంట్ అలిమనీ అడగవచ్చు, ఇంటీరియర్ మెయింటెనెన్స్ అడగవచ్చు. కానీ ఇన్ని ప్రొవిజన్స్ ఉన్నా కానీ ఉమెన్కి ఇన్ని రైట్స్ ఉన్నా డిఫరెంట్ ప్రొవిజన్స్లో డిఫరెంట్ యాడ్స్లో అసలు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఉమెన్స్ మీద ఎక్కువ క్రూయాలిటీ, హరాస్మెంట్ కేసెస్ అనేవి ఎక్కువ పెరిగిపోతున్నాయి. వాటిని ప్రివెంట్ చేయడానికి మిగతా యాడ్స్లో చూసుకుంటే ఆ యాడ్స్లో వెంటనే రిలీఫ్ అనేది రాదు. సిఆర్పిసి ప్రకారం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. అలా కాకుండా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మాత్రము ఎటువంటి ప్రొసీజర్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ ఏం చేస్తారు, ఈ యాక్ట్లో ఉమెన్ని ఓన్లీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈ యాక్ట్లో ఉమెన్ అగ్రీడ్ పర్సన్, అంటే ఉమెన్ క్రూయాలిటీకి కానీ హరాస్మెంట్కి కానీ గురైతే ఉమెన్ ఈ యాక్ట్ ప్రకారం కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఈ యాక్ట్ మేల్ మెంబర్కి అప్లై కాదు, మగవాళ్ళకి అప్లై కాదండి. ఈ యాక్ట్ ఉమెన్కి మాత్రమే అప్లై అవుతుంది. ఈ యాక్ట్ ప్రకారం ఉమెన్ కేసు ఫైల్ చేయొచ్చు. అసలు యాక్ట్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్ చేశారు, ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఈ యాక్ట్ వచ్చేసి 26 అక్టోబర్ 2006లో అమల్లోకి వచ్చిందండి. ఈ యాక్ట్ వచ్చేసి హోల్ ఆఫ్ ఇండియాకి అప్లై అవుతుంది. ఈ యాక్ట్లో అగ్రీడ్ పర్సన్ వచ్చేసి ఉమెన్ మాత్రమే కంప్లైంట్ ఫైల్ చేయాలి. ఈ యాక్ట్లో ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ మీద కేసు వేసేదానికి లేదు. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది ఓన్లీ ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మాత్రమే ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఒక ఉమెన్ ఇంకొక ఉమెన్ మీద కేసు వేసేదానికి లేదు, డైరెక్ట్గా కేసు వేసేదానికి లేదు. అసలు అగ్రీడ్ పర్సన్ అంటే ఎవరు? అగ్రీడ్ పర్సన్ అంటే ఒక ఉమెన్ గతంలో కానీ ప్రజెంట్ కానీ రెస్పాండెంట్తో ఒకే ఇంటిలో కలిసి జీవిస్తూ ఉండాలన్నమాట. అత్తామామలతో కానీ లేకపోతే హస్బెండ్ యొక్క రిలేటివ్స్తో కానీ ఒకే ఇంట్లో నివసిస్తూ ఉండి క్రూయాలిటీకి కానీ హరాస్మెంట్కి కానీ గురవుతూ ఉంటే ఆ పర్సన్ని అగ్రీడ్ పర్సన్ అంటారు. ఇంకొక విషయం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉంటేనే ఆ భార్య మీద క్రూయాలిటీ కానీ హరాస్మెంట్ జరిగితేనే అగ్రీడ్ పర్సన్ అని. ఇంకో ఎక్సెప్షన్ ఏంటంటే దీంట్లో మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండ్ తన భార్యని కాపురానికి తీసుకెళ్లకుండా అట్లాగే వదిలేస్తారు కదా పుట్టింట్లో, అది కూడా క్రూయాలిటీ కిందకే వస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వచ్చు, అంటే ఒకే గృహంలో వాళ్ళు ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయలేదు కదా, ఎట్లా కేసు వేయచ్చు, ఎలా అగ్రీడ్ పర్సన్ అవుతారు అంటే తాళి కట్టిన తర్వాత అత్తగారింటికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళకపోయినా కానీ ఆ అమ్మాయి మెంటల్గా చాలా డిప్రెస్ అయి ఉంటుంది కదా. సో అటువంటి పరిస్థితిలో కూడా ఈవెన్ సింగిల్ డే ఆ ఇంట్లో ఉండకపోయినా కానీ తను తీసుకెళ్ళకపోయినా అది క్రూయాలిటీ కిందకే వస్తుంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకే వస్తుంది. కాబట్టి ఈ యాక్ట్ కింద ఆమె కేసు పెట్టవచ్చు అన్నమాట. ఇంకా ఎవరెవరు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారం కేసు అనేది ఫైల్ చేయొచ్చు? వెడ్ రిలేషన్, మ్యారేజ్, అడాప్షన్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. మళ్ళీ చెప్తున్నా అండి, బ్లడ్, మ్యారేజ్, అడాప్షన్, లివింగ్ ఇన్ రిలేషన్షిప్. ఈ 4 టైప్స్ ఆఫ్ ఉమెన్ ఎవరైతే క్రూయాలిటీకి కానీ హరాస్మెంట్కి కానీ మెంటల్ టార్చర్కి కానీ ఎవరైతే గురవుతారో
అటువంటి వాళ్ళు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు అనేది వేయచ్చు. ఇప్పుడు బ్లడ్ రిలేషన్ అంటే ఇప్పుడు ఫాదర్ వల్ల కానీ, మదర్ వల్ల కానీ, బ్రదర్స్ వల్ల కానీ, ఇంట్లో వాళ్ళ వల్ల కానీ, వాళ్ళ యొక్క రిలేషన్స్లో ఎవరైనా కానీ చైల్డ్ని హెరాస్ చేస్తూ ఉంటే, ఆ చైల్డ్ గర్ల్ కానీ అయితే అటువంటప్పుడు ఈ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసుకోవచ్చు. మ్యారేజ్ నేను చెప్పాను, అగ్రీ పర్సన్ అంటే హస్బెండ్ కానీ, ఫాదర్ ఇన్ లాస్ కానీ, బ్రదర్ ఇన్ లాస్ కానీ, హస్బెండ్ యొక్క రిలేటివ్స్ కానీ వాళ్ళు హరాస్ కానీ చేస్తే, క్రుయాలిటీ కానీ హరాస్మెంట్ కానీ ఉంటే, అటువంటి పక్షంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. లివింగ్ ఇన్ రిలేషన్షిప్, ఇది ఈ మధ్య కొత్తగా ట్రెండింగ్లో ఉందండి. లివింగ్ ఇన్ రిలేషన్షిప్ అంటే పెళ్ళి అయి ఉండదు కానీ భార్యాభర్తల్లాగే ఉంటారు. దీన్ని ప్రూవ్ చేయడం అనేది చాలా కష్టం. దీన్ని ప్రూవ్ చేయాలంటే కొన్ని కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేయాలి ఆ ఇద్దరు స్పౌసెస్. ఏ కండిషన్స్ అంటే వాళ్ళిద్దరికి అన్మ్యారీడ్, మ్యారేజ్ అయి ఉండకూడదు, ఇద్దరు మేజర్స్ అయి ఉండాలి, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో భార్యాభర్తల్లాగా కలిసి ఉండాలి, వాళ్ళకి పిల్లల కోసం ప్రొక్యూషన్ ఆఫ్ చిల్డ్రన్ అనేది ఉండాలి, కొహాబిటేషన్ ఉండాలి వాళ్ళిద్దరి మధ్య. ఈ కండిషన్స్ని లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండాలి. ఇది ఎక్కువ శాతం ఎవరి మీద బర్డెన్ ఎక్కువ ఉంటుందంటే ఉమెన్ మీద ఉంటుంది. ఉమెన్ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది ఈ లివింగ్ ఇన్ రిలేషన్షిప్లో మాత్రం. సాధారణంగా మ్యారేజ్ ఇటువంటి వాటిలో మ్యారేజ్ అనేది వ్యాలిడ్ కాబట్టి, విట్నెస్ ఉంటారు కాబట్టి, సో అటువంటి పక్షంలో ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లివింగ్ రిలేషన్షిప్లో మాత్రం ఈ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాలి. అడాప్షన్లో ఒక చైల్డ్ని దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళని మెయిడ్స్ కింద యూజ్ చేయడము, అంటే గర్ల్ చైల్డ్. ఈ యాక్ట్ ఎవరికి అప్లై అవుతుందని చెప్పాను, ఉమెన్కి మాత్రమే. ఉమెన్ అంటే అడల్ట్ వస్తారు కదా అని అనుకోవచ్చు, అడల్ట్ అనే కాదండి, బిలో 18 years పిల్లలు కూడా ఈ యాక్ట్ కింద కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఎవరైతే గర్ల్ చైల్డ్ని అడాప్ట్ చేసుకొని అడాప్టివ్ పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క రిలేటివ్స్ కానీ ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వచ్చేసి పని వాళ్ళుగా యూజ్ చేసుకొని వాళ్ళని హరాస్ చేయడము, వాళ్ళకి బేసిక్ నెసెసిటీ ఇవ్వకపోవడము, ఫుడ్ పెట్టకపోవడము, ఎడ్యుకేషన్ పరంగా కానీ, ట్రీట్మెంట్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఎటువంటి బేసిక్ నీడ్స్ కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయకుండా హరాస్ చేస్తా క్రుయాలిటీ కానీ ఉంటే, గర్ల్ చైల్డ్ కానీ అయితే ఈ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడ అగ్రీ పర్సన్ అంటే ఎవరు? అగ్రీ పర్సన్ అంటే మనం ఉమెన్ అని చెప్పుకున్నాం కదా. ఉమెన్ హస్బెండ్ని పక్కన పెట్టి ఓన్లీ మదర్ ఇన్ లాస్ మీద మాత్రమే కేసు వేస్తానంటే కుదరదు. హస్బెండ్ వైఫ్ ఇద్దరు మంచిగా ఉన్నారు, అత్త మామల యొక్క ప్రాపర్టీ కావాలి, అటువంటప్పుడు ప్రొటెక్షన్ ఆర్డర్స్, షెల్టర్ హోమ్స్ ఇవన్నీ అడిగారనుకోండి, అది మెయింటైనబుల్ కాదు ఆ కేసు. ఈ యాక్ట్లో ఏంటంటే హస్బెండ్తో పాటు అత్తమామల్ని కూడా కలిపి కేసు వేయచ్చు. అంతేగాని హస్బెండ్ని పక్కన పెట్టి ఇన్లాస్ మీద కేసు వేయడం అంటే కుదరదు అనమాట. ఇన్లాస్ మీద ఎప్పుడు కేసు వేయచ్చు అంటే హస్బెండ్ కానీ చనిపోయినప్పుడు కానీ, హస్బెండ్ ఇన్సేన్ పిచ్చివాడైనప్పుడు కానీ, మతి స్థిమితం లేనప్పుడు కానీ, అటువంటి పక్షంలో మదర్ ఇన్ లా మీద కానీ, ఫాదర్ ఇన్ లా మీద కానీ కేసు పెట్టచ్చు. ఫస్ట్ ఇక్కడ మెయిన్ ప్రిఫరెన్స్ ఎవరు ఉండాలి? మేల్ అయి ఉండాలి. మేల్ తర్వాత ఉమెన్ ఉండొచ్చు కానీ డైరెక్ట్గా ఉమెన్ కేసు పెట్టడానికి లేదు. రెస్పాండెంట్ అంటే ఎనీ మేల్ అడల్ట్ పర్సన్ అంటే అబోవ్ 18 years దాటిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెస్పాండెంట్ అంటాం. కానీ 2021 అమెండ్మెంట్ తర్వాత మేల్ అడల్ట్ పర్సన్ తీసేసి ఎనీ మేల్ మెంబర్ అని పెట్టారు. అంటే ఇక్కడ ఈ సెక్షన్లో రెస్పాండెంట్ అంటే మైనర్ అని కూడా ఇంక్లూడ్ చేశారనమాట. సెక్షన్ 3 ప్రకారం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అంటే 4 types ఆఫ్ అబ్యూజెస్ ఉన్నాయండి. ఆ 4 types ఆఫ్ అబ్యూజెస్ ఏంటంటే ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, వెర్బల్గా కానీ, లేదా ఎమోషనల్గా కానీ, లేదా ఎకనామికల్గా కానీ 4 types ఆఫ్ అబ్యూజెస్ ఉంటాయి. ఈ 4 types ఆఫ్ అబ్యూజెస్ ఇవి 4 కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కిందకు వస్తాయన్నమాట. ఇప్పుడు
అబ్యూజ్ అంటే ఏంటంటే ఫిజికల్ అబ్యూజ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫిజికల్గా అమ్మాయిని కొట్టడము, గాయాలు చేయడం, సిగరెట్తో కాల్చడము, ఆ అమ్మాయికి క్యూర్ కానంత బాడీ ఇంజ్యూర్ చేయడము, అటువంటివన్నీ ఫిజికల్ ఇంజురీ కిందకి, ఫిజికల్ అబ్యూస్ కిందకి వస్తాయి. మెంటల్ అబ్యూజ్ అంటే ఏంటంటే ఆ అమ్మాయిని కొట్టరు, తిట్టరు, ఏం చేయరు. ఇంట్లో వాళ్ళు ఆ అమ్మాయితో ఎటువంటి మాటలు కానీ, ఆ అమ్మాయి దగ్గర తీసుకోవడం కానీ, ఆ అమ్మాయికి బేసిక్ నీడ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమి ఉండవన్నమాట. అటువంటి దాన్ని మెంటల్ హెరాస్మెంట్ అంటారు. మెంటల్ క్రుయాలిటీ కిందకి వస్తుంది అది. వెర్బల్ అండ్ ఎమోషనల్ అంటే ఒక పర్టికులర్ పేరు, ఏదైనా అనకూడని మాట, అనకూడని వర్డ్ ఆ పేరుని పెట్టి ఆ అమ్మాయిని పిలవడం, ఎమోషనల్గా భయపెట్టడం, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా మెంటల్ క్రుయాలిటీ కిందకి వస్తాయి. వెర్బల్ అండ్ ఎమోషనల్ దాని కింద కూడా బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ కూడా వెర్బల్ కిందకి వస్తాయి అన్నమాట. అంటే ఏదైనా ఒక పేరు, అంటే పిలవకూడని ఒక పేరు పెట్టి పిలవడం. ఎకనామికల్ అంటే తన అమ్మ నాన్న ఇచ్చిన ఆస్తి కానీ, స్త్రీధన రూపంలో వచ్చిన ఆస్తిని కానీ తన్ని ఆ ఆస్తిని యూజ్ చేసుకోనీయకుండా, తను అనుభవించుకోనీయకుండా అలా చేయడం. తను ఏమైనా వర్కింగ్ ఉమెన్ అయితే ఆ అమ్మాయి శాలరీ తీసేసుకోవడం, ఆ అమ్మాయి శాలరీని ఆ అమ్మాయికి ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా ఎకనామికల్ అబ్యూస్ కిందకి వస్తాయి. సెక్షన్ 4 ప్రకారం ఇప్పుడు ఉమెన్ మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ జరిగిందనుకోండి. డొమెస్టిక్ వైలెన్స్ అనేది జరిగితే ఏ పర్సన్ అయినా కానీ ప్రొటెక్షన్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఆ పర్సన్ యొక్క పేరుని సీక్రెట్గా ఉంచుతుంది డిపార్ట్మెంట్. ఆ యొక్క పర్సన్ యొక్క పేరుని బయట పెట్టదన్నమాట. సెక్షన్ 8 ప్రకారం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని ప్రతి డిస్ట్రిక్ట్లో గవర్నమెంట్ నోటిఫై చేసిన ఏరియాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది. వారికి యాక్ట్లో ఉన్న పవర్స్, డ్యూటీస్ని యూజ్ చేసుకొని ఈ ప్రతి డిస్ట్రిక్ట్లో ఎవరైతే ఉమెన్ అగ్రీడ్ పర్సన్ అలాంటి వాళ్ళు ఇంజూర్ అయి ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వీళ్ళని అపాయింట్ చేసిందనమాట స్టేట్ గవర్నమెంట్. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉమెన్ అయి ఉండాలండి. వాళ్ళకి కొన్ని క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సెక్షన్ 9 ప్రకారం ప్రొటెక్షన్ ఆఫీసర్ అగ్రీడ్ పర్సన్ నుండి కంప్లైంట్ తీసుకున్న తర్వాత డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేది తయారు చేసి ఉమెన్ బాడీ మీద ఏమైనా సివియర్లీ బాడీ ఇంజురీస్ ఉంటే, ఏమైనా గాయాలు కానీ ఉంటే అప్పుడు ఆ ఉమెన్ని మెడికల్ ఎగ్జామినేషన్ పంపించి ఆ మెడికల్ రిపోర్ట్ కూడా తాను తయారు చేసిన డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్తో కలిపి ప్లస్ మెడికల్ రిపోర్ట్ ప్లస్ అప్లికేషన్ కూడా మేజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయాలన్నమాట. ఎవరు? ప్రొటెక్షన్ ఆఫీసర్. సెక్షన్ 10 ప్రకారం సర్వీస్ ప్రొవైడర్ని కూడా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది. అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ని కానీ, సర్వీస్ ప్రొవైడర్ కానీ, పోలీస్ ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ కంప్లైంట్ తీసుకొని డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ని తయారు చేసి ఈ ఏదైతే మెడికల్ రిపోర్ట్ అంటే ఆమె ఒంటి మీద ఏమైనా గాయాలుంటే మెడికల్ రిపోర్ట్ కానీ లేదా డిఆర్ఆర్ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ కానీ ప్లస్ అప్లికేషన్తో సహా మేజిస్ట్రేట్ గారికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 5 ప్రకారం పోలీస్ ఆఫీసర్ దగ్గరికి కానీ, ప్రొటెక్షన్ ఆఫీస్ దగ్గరికి కానీ, సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి కానీ, మేజిస్ట్రేట్ గారి దగ్గరికి కానీ ఉమెన్ కానీ అంటే అగ్రీడ్ పర్సన్ పలానా ఇన్సిడెంట్ జరిగింది కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి వస్తే ఆ అగ్రీడ్ పర్సన్కి ఈ యాక్ట్ కింద ఏ ప్రొటెక్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటి గురించి వివరించాలన్నమాట. అంటే ఈ యాక్ట్లో ఏమేమి వస్తాయంటే ఆమె 6 రిలీఫ్స్ అనేవి పొందొచ్చు. ఏమేమి పొందొచ్చు? ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తుంది, షెల్టర్ హోమ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, రెసిడెన్స్ ఆర్డర్ పొందొచ్చు, మానిటరీ రిలీఫ్ పొందొచ్చు, కస్టడీ ఆర్డర్స్ పొందొచ్చు, కాంపెన్సేషన్ ఆర్డర్స్ అనేవి 6 రిలీఫ్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 రిలీఫ్స్ ఆమె అగ్రీడ్ పర్సన్కి ఉంటాయని చెప్పాలి. ప్లస్ ఆమె కేసు కానీ కేసు కానీ లాయర్ని పెట్టుకునే స్తోమత కానీ లేకపోతే కేసుకు రిలేటెడ్గా మీకు ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది, లీగల్ అథారిటీస్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాని మీద ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారని కూడా చెప్పాలి. సెక్షన్ 6 ప్రకారం అగ్రీడ్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ, సర్వీస్ ప్రొవైడర్ కానీ ఇన్ఛార్జిగా ఉండి ఆమెకి షెల్టర్ కానీ అవసరమైతే షెల్టర్ ప్రొవైడ్ చేసి సేఫ్ ప్లేస్లో ఉంచాలి. సెక్షన్ 7 ప్రకారం అగ్రీడ్ పర్సన్ ఆమెకి మెడికల్ ఎయిడ్ కానీ అవసరమైతే ప్రొటెక్షన్ ఆఫీసర్ కానీ, సర్వీస్ ప్రొవైడర్ కానీ ఆమెకి మెడికల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసి సేఫ్ ప్లేస్లో ఉంచాలి. సెక్షన్ 11 ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఈ పబ్లిక్లో అంటే టీవీలో కానీ, రేడియోలో కానీ,
మీడియాలో కానీ ఈ చట్టం గురించి అంటే ఈ డీవీసీ యాక్ట్ అనేది ఒకటి ఉంది. దీని ప్రకారం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేసి ఈ ఉమెన్కి ఈ విధంగా హరాస్మెంట్ జరిగితే ఈ చట్టం అనేది ఒక అవైలబుల్లో ఉంది, మీరు ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యాక్ట్ అనేది అని చెప్పి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి పబ్లిక్లో. సెక్షన్ 12 ప్రకారం అగ్రీడ్ పర్సన్ డైరెక్ట్గా కోర్టుకు వచ్చి కంప్లైంట్ ఇవ్వచ్చు. అలా మేజిస్ట్రేట్ గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చిన తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ లేదా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గారు కానీ ఆమెని ఏ రిలీఫ్ ఉన్నాయో, ఎన్ని రకాలైన రిలీఫ్స్ ఉన్నాయో చెప్పి ఆ రిపోర్ట్ని కాగ్నిజెన్స్గా తీసుకొని సెక్షన్ 13 ప్రకారం వితిన్ 2 డేస్లో రెస్పాండెంట్కి నోటీస్ ఇచ్చి హీరింగ్ వచ్చి 3 రోజుల్లో విని తర్వాత ఆ కేసు అనేది 60 డేస్ లోపల డిస్పోజ్ చేయాలి. సెక్షన్ 14 ప్రకారం పార్టీస్కి అంటే కేసు డిస్పోజ్ కాకముందు పార్టీస్ని పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఎవరై ఉండొచ్చు అంటే ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదా బయట వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ కౌన్సిలింగ్ ఇవ్వచ్చు అనమాట. సెక్షన్ 17 ప్రకారం అగ్రీడ్ పర్సన్ తన భర్తతో కలిసి ఉన్న ఇంట్లో కలిసి ఉండాలి అనే రైట్, అంటే నేను ఆ ఇంట్లో ఉండడానికి నాకు అనుమతి కావాలనే రైట్ కోర్టులో అడగవచ్చు అనమాట. అడగవచ్చు. అటువంటప్పుడు భర్త యొక్క తరపు బంధువులు కానీ అత్తమామలు కానీ ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టేదానికి లేదు, రిజెక్ట్ చేసేదానికి లేదు. ఆమెకి ఆ ఇంట్లో ఉండే రైట్ ఉంది. హస్బెండ్ వచ్చేసి ఇది నా ఇల్లు కాదు, ఇంటి మీద నాకు ఎటువంటి హక్కు లేదు, ఇది జాయింట్ ఫ్యామిలీ ప్రాపర్టీ, ఇది మా అన్న వాళ్ళది, ఇది మా అమ్మ వాళ్ళది, మా అమ్మకి స్త్రీధనంగా వచ్చింది అని ఎన్ని రకాల రీజన్స్ చెప్పినా సరే రిజెక్ట్ చేసేదానికి లేదనమాట. ఆమెకి రైట్ ఉంది. ఇంకోటి, హస్బెండ్ రెంటెడ్ హోమ్లో ఉన్నా కానీ ఒకవేళ రెంటెడ్ హోమ్లో ఉంటే ఆమెకి సపరేట్గా ఒక ఇల్లు చూసి ఆ ఇంట్లో పెట్టి ఆ ఇంటికి కూడా రెంట్ హస్బెండ్ పే చేసి ప్రొటెక్ట్ చేయాలి. సెక్షన్ 18 ప్రకారం కోర్టు ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇస్తుంది. హస్బెండ్ అగ్రీడ్ పర్సన్ ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తుందంటే, అగ్రీడ్ పర్సన్ వచ్చేసి ఎప్పుడైనా వర్క్ చేస్తుంది అనుకోండి, వర్కింగ్ ఉమెన్ గానైతే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళకుండా ప్రివెంట్ చేయడానికి, లేదా పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, స్కూల్లో ఉన్నారు, పిల్లల దగ్గరికి వెళ్తే హస్బెండ్ వచ్చేసి పిల్లల్ని మార్చేయచ్చు, పిల్లల్ని ఏమైనా చేస్తారు, పిల్లలకి హామ్ కలుగుతుంది అనేటప్పుడు ఆ సిచ్యువేషన్లో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళనీయకుండా ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది కోర్ట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు సెక్షన్ 18 ప్రకారం. అగ్రీడ్ పర్సన్ రెస్పాండెంట్ ఇద్దరు కలిపి అసెట్స్ కానీ ఏమైనా బ్యాంక్ లాకర్స్ కానీ ఏమైనా బ్యాంక్ అకౌంట్స్ కానీ ఏమన్నా జాయింట్గా ఉంటే ఈ కేసు పెండింగ్లో ఉన్నంత వరకు వాటిని విత్డ్రా చేయడం కానీ వాటిని నగలను యూజ్ చేయడం కానీ రెస్పాండెంట్ ఆ యొక్క జోలిని టచ్ చేయకూడదని చెప్పి మేజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ పాస్ చేయొచ్చు అనమాట. సెక్షన్ 19 ప్రకారము రెసిడెన్స్ ఆర్డర్ అడగొచ్చు. హస్బెండ్ ఎప్పుడు అడగొచ్చు అంటే, హస్బెండ్ చనిపోయినా లేదా మతిస్థిమితం లేకపోయినా అత్తగారిని మామగారి మీద కేసు వేసి రెసిడెన్స్ ఆర్డర్ అని అడగొచ్చు అనమాట. సెక్షన్ 20 ప్రకారం మానిటరీ రిలీఫ్ అడగొచ్చు. ఎప్పుడు అడగొచ్చు? అగ్రీడ్ పర్సన్ తనకు కానీ తన పిల్లలకు కానీ తను అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్, అంటే తను మెయింటైన్ చేయలేని పరిస్థితిలో కానీ తను కానీ ఉంటే అటువంటి పక్షంలో సివిల్ కోర్టులో కానీ క్రిమినల్ కోర్టులో కానీ ఫ్యామిలీ కోర్టులో కానీ ఆల్రెడీ కేసెస్ వేసుకున్నా సరే అవి పెండింగ్లో ఉన్న ఈ డీవీసీ యాక్ట్ ప్రకారం మెయింటెనెన్స్ అనేది అడగొచ్చు, మానిటరీ రిలీఫ్ అడగొచ్చు. అవి వేసాం కదా, అవి పెండింగ్లో ఉన్నాయి కదా, ఈ యాక్ట్ ప్రకారం మళ్ళీ ఎందుకు వేశారు అని అంటే అడిగేదానికి లేదు, వేయచ్చు. ఇన్ అడిషన్ టు అవి ఇస్తారు, ఇవి ఇస్తారు. సెక్షన్ 21 ప్రకారం పిల్లలు కానుంటే ఆ చైల్డ్ అగ్రీడ్ దగ్గర ఉంచి, అంటే ఈ కేసు అనేది డిస్పోజ్ అయ్యేంత వరకు కస్టడీ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలో తేలేంత వరకు అప్పటి వరకు అగ్రీడ్ పర్సన్ దగ్గర పిల్లలు అనే వాళ్ళని ఉంచుతారనమాట. సెక్షన్ 22 ప్రకారం అగ్రీడ్ పర్సన్ కానీ ఇంజూరీ కానీ చేస్తే, అంటే అగ్రీడ్ పర్సన్ని ఒంటి మీద గాయాలు ఇవన్నీ ఉంటాయని చెప్పాను కదా, ఇంజూరీ కానీ చేసి మెంటల్ టార్చర్ కానీ ఎమోషనల్ టార్చర్ కానీ ఇట్లాంటి వాటికి తను సఫర్ అయి ఉంటే కాంపెన్సేషన్ ఆర్డర్ కూడా తను అడగొచ్చు అనమాట. అలాగే డ్యామేజెస్ కూడా అడగొచ్చు సెక్షన్ 22 ప్రకారం. సెక్షన్ 23 ప్రకారం కోర్టు ఇంటీరియం ఆర్డర్స్ కానీ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ కానీ ఇవ్వచ్చు. రెస్పాండెంట్ అగ్రీడ్ పర్సన్ ఇద్దరూ కూడా కోర్టులో ప్రెజెంట్ అయి ఉండాలి.
ఒకవేళ రెస్పాండెంట్ కోర్టుకు వచ్చి తన తరపున ఎటువంటి రిటర్న్ స్టేట్మెంట్ కానీ వేయకపోతే, ఫైల్ చేయకపోతే రెస్పాండెంట్ని ఎక్స్ పార్టీ చేయొచ్చు. దేనికి ఎగెయినెస్ట్‌గా 6 రిలీఫ్స్ అనేవి ఉమెన్ అనేది పొందొచ్చు అని చెప్పాను కదా. సెక్షన్ 18, 19, 20, 21, 22 కింద. అంటే ప్రొటెక్షన్ ఆర్డర్స్కి, కాంపెన్సేషన్ ఆర్డర్, రెసిడెన్స్ ఆర్డర్, మానిటరీ రిలీఫ్, కాంపెన్సేషన్ ఆర్డర్, కస్టడీ వాటికి ఎగెయినెస్ట్‌గా ఎక్స్ పార్టీ ఆర్డర్స్ అనేవి రెస్పాండెంట్కి ఎగెయినెస్ట్‌గా సెక్షన్ 23 ప్రకారం కోర్టు అనేది ఇంటీరియం ఆర్డర్స్ ఇస్తుంది. సెక్షన్ 25 ప్రకారం అగ్రీడ్ పర్సన్ కేసుని కానీ విత్డ్రా చేసుకునేంత వరకు ఆ కేసు అనేది కోర్టులో పెండింగ్ ఉంటుందన్నమాట. అలాగే పెండింగ్లో ఉంటుంది. సెక్షన్ 27 ప్రకారం జ్యూరిడిక్షన్ ఆర్ అప్లికేషన్ కంప్లైంట్ వచ్చి అగ్రీడ్ పర్సన్ ఎక్కడ ఫైల్ చేయొచ్చు, అంటే కేసు అనేది ఎక్కడ వేయచ్చు. ఈ సెక్షన్ 27 ఏం చెప్తుందంటే అగ్రీడ్ పర్సన్ కేసు అసలు ఎక్కడ వేసుకోవచ్చు, ఎక్కడ వేసుకొని ఈ ప్రొటెక్షన్ ఆర్డర్స్ అనేవి రిలీఫ్ అనేది పొందవచ్చు. అగ్రీడ్ పర్సన్ ఎక్కడైతే పర్మనెంట్గా రిసైడింగ్ ఉంటుందో అక్కడ, లేదా టెంపరీగా ఏదైనా రెంటెడ్ హౌస్లో ఉన్న ఏరియాలో ఆ ఏరియా కిందకి ఏ జ్యూరిడిక్షన్ వస్తుందో ఆ ఏరియా కింద వేసుకోవచ్చు. రెస్పాండెంట్ ఎక్కడైతే బిజినెస్ చేస్తుంటాడో, లేదా రెస్పాండెంట్ ఎక్కడైతే ఎంప్లాయీగా వర్క్ చేస్తుంటాడో, లేదా రెస్పాండెంట్ ఎక్కడైతే రెసిడెన్స్ ఉంటుందో అక్కడైనా కానీ అగ్రీడ్ పర్సన్ కేసు ఫైల్ చేయొచ్చు. ఈ కేసెస్ ఎవరు డీల్ చేస్తారంటే జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ, మెట్రోపాలిటన్ ఏరియా అయితే మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కానీ ఆ మేజిస్ట్రేట్స్ గారి దగ్గర కేసు అనేది ఫైల్ చేయొచ్చు. ఈ ఆర్డర్స్ మీద అపీల్ కూడా ఉంటుంది. ఫస్ట్ అపీల్ వచ్చేసి కోర్ట్ ఆఫ్ సెషన్కి వెళ్ళాలి. ఎన్ని రోజుల లోపల వెళ్ళాలంటే వితిన్ 30 days లోపల వెళ్ళాలి. కోర్ట్ ఆఫ్ సెషన్ కానీ ఆ కోర్టు కూడా ఆర్డర్స్ కానీ ఇస్తే ఆ కోర్టు మీద సెకండ్ అపీల్ అనేది ఉంటుంది. ఎన్ని రోజుల లోపల వెళ్ళాలి అంటే 60 days లోపల వెళ్ళాలి. సెకండ్ అపీల్ వచ్చేసి హైకోర్టు. సెక్షన్ 31 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇంటీరియం ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇస్తుంది కదా. ఆ ఇంటీరియం ప్రొటెక్షన్ ఆర్డర్స్ని రెస్పాండెంట్ కానీ బీచ్ చేస్తే, అంటే ఉల్లంఘిస్తే అది అఫెన్స్ కింద అవుతుందన్నమాట. దాన్ని అఫెన్స్ కింద ట్రీట్ చేసి 1 year లోపల కేసు కానీ వేస్తే అగ్రీడ్ పర్సన్, ఎవరైతే రెస్పాండెంట్ ఈ ప్రొటెక్షన్ ఆర్డర్స్ని ఉల్లంఘించారో అతనికి పనిష్మెంట్ అనేది ఉంటుంది. పనిష్మెంట్ ఎంత అంటే 1 year ఇంప్రిజన్మెంట్, అప్ టు 20,000 వరకు ఫైన్, లేదా రెండూ ఉంటాయి. సెక్షన్ 32 ప్రకారం సెక్షన్ 31 సబ్సెక్షన్ 1లో చెప్పిన ప్రకారం అఫెన్స్ కానీ ఏదైతే అఫెన్స్ ఉందో దాన్ని కోర్టు కాగ్నిజబుల్గా నాన్ బెయిలబుల్ అఫెన్స్గా ట్రీట్ చేసి ప్రొసీజర్ ఫాలో అయ్యి పనిష్మెంట్ ఇస్తుందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.